చెప్పి డైల్యూట్ చేశారు అని నేను అనేది ఏంటంటే కాశ్మీర్ గా చెప్పినప్పుడు దే హావ్ టు గో టు అండ్ ఫీల్డ్. 3 రోజుల నుంచి ఏ ఒక్కడు కూడా నిన్న వెళ్ళారు కమిషనర్ గారు ఫీల్డ్ లోకి. నేను 3 రోజుల ముందు డయేరియాతో ఒక రోజుకి ఉంది అని చెప్పి క్లియర్ గా ఈనాడు జ్యోతి అన్ని పేపర్స్ లో వచ్చినా కూడా కమిషనర్ గారు ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. స్థానికంగా ఉన్నటువంటి ఏఈలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా అక్కడ పర్యటించి ఏం జరుగుతుందని చెప్పి కనుక్కోలేదు. నేను అనేది ఏంటంటే ఈ రోజు పొజిషన్ కూడా ఈ రోజు ఉదయం నుంచి 16 మంది అడ్మిట్ అయ్యారు. ఈ రోజు వరకు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ 140 మంది ఆర్ఎంపీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్నారు. చేయాల్సింది ఒకటే, ఉన్న సిచ్యువేషన్ క్లియర్ పబ్లిక్ చెప్పండి. చెప్పిన తర్వాత రెండోది అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టిద్దాం. దాని గురించి కాదు మేడం. ఒక ఎస్టీ అమ్మాయి పద్మ అమ్మాయి అనే అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని వితౌట్ పోస్ట్ మార్టం పోలీసులు డాక్టర్లు పంపించే ప్రయత్నం చేస్తే నజీర్ గారు మేము అడ్డుకున్నాం. అది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. కూడా చాలా మీరు మా పబ్లిక్ సేఫ్ గా మేము అడుగుతున్న ఒకటే డిమాండ్, మీరు క్లియర్ గా ఉన్న సిచ్యువేషన్ పబ్లిక్ చెప్పండి. రెండోది అవసరమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయండి. ద పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ టేక్ యాక్షన్ ఆన్ దెం. ఇప్పుడు నేను 4 అంశాలు చెప్పాము. మా 4 మీద మీరు తప్పనిసరిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అవసరమైనటువంటి అధికారులు యాక్షన్ తీసుకోండి, అవేర్నెస్ పెట్టించండి. ఉన్న సిచ్యువేషన్ పబ్లిక్ అనౌన్స్ చేయండి. శారదా కాలనీ, సంగడిగుంట, శ్రీనగర్, అమరావతి రెగ్యులర్ వస్తుంది. సో మెనీ కేసెస్ ఆర్ దేర్. కానీ జీజీహెచ్ లో మినిమం కేసెస్ వస్తున్నాయి. ఒక 200 వార్డ్ జీజీహెచ్ వచ్చాయి. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆర్ఎంపీ దగ్గర ప్రతి చోట కూడా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ వస్తాయి. కానీ దీని మీద ఎక్కడ కూడా ప్రభుత్వం కార్పొరేషన్ పబ్లిక్ క్లియర్ స్టేట్మెంట్ లేదు. నిజంగా వాటర్ కంటామినేట్ అవుతుంది, మీరందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు కూడా ఎవరు. నేను అనేది ఏంటంటే ఒకసారి మీరు క్లియర్ అనౌన్స్మెంట్ చేస్తే పబ్లిక్ వాళ్ళ జాగ్రత్త పడతాయి. ఒకటి. రెండోది అధికారులు ఎవరైతే దీని మీద క్లియర్ యాక్షన్ తీసుకోవాలో కూడా, ఎందుకంటే నేను శారదా వాటర్ ట్యాంక్స్ ఎవరి హౌస్ హోల్డ్ చెక్ చేయాలి. మీకు కూడా తెలుసు ఎవరు యాన్యుటీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆ యాన్యుటీ సెక్రటరీ వెళ్ళి ప్రతి ఇంట్లో కాదు ఆ వీధిలో ఉన్నటువంటి ఇదంతా మాస్ ఏరియా వాటర్ కనెక్షన్ మీద ఆధారపడి ట్యాప్ వాటర్ తాగుతారు కాబట్టి మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. డౌన్ వైసీపీ, డౌన్ వైసీపీ. శాతకాని దద్దమ్మ సస్పెండ్ చేయాలి. బాధ్యులైనటువంటి అధికారులు వెంటనే. ఎమ్మెల్యే ముస్తఫా, ముస్తఫా డౌన్ ఎమ్మెల్యే ముస్తఫా డౌన్ నగరపాలక సంస్థ నగరపాలక సంస్థ ముస్తఫా అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. గత వారం రోజుల నుండి గుంటూరు నగరంలో మంచినీటి సరఫరా యావత్తు కూడా కలుషితమైనటువంటి పరిస్థితులు. గత వారంలో ఓబుల్ అనే ఒక వ్యక్తి, స్థానికంగా తిరుమలచారి కాలనీలో ఉన్నటువంటి ఓబుల్ అనే వ్యక్తి డయేరియా కారణంగా మృతి చెందారని చెప్పి అప్పుడే కార్పొరేషన్ కమిషనర్ గారికి, స్థానికంగా ఉన్నటువంటి ఏఈ గారికి విషయాన్ని తెలియపరచడం జరిగింది. కానీ ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని రెండో రోజు వాలంటీర్లు ఏఎన్ఎంలు పెట్టి
ఇది జనరల్ డెత్ అనే విధంగా చిత్రీకరించడం జరిగింది. కానీ 4 రోజుల పరిధిలో ఎక్కడ కూడా కమిషనర్ గారు కానీ, స్థానిక శాసనసభ్యుడు కానీ, మేయర్ గారు కానీ క్షేత్రస్థాయిలో పర్యటించినటువంటి దాఖలాలు లేవు. 4 రోజుల నుండి వందలాది మంది గుంటూరు నగరంలో ప్రైవేట్ హాస్పిటల్స్లో, ఆర్ఎంపీల దగ్గర, గుంటూరు జనరల్ హాస్పిటల్లో డయేరియా బారిన పడి వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా నిన్న 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఎస్టీ మహిళ పద్మ అనే ఒక యువతి డయేరియా కారణంగా మరణించినటువంటి పరిస్థితులు. అనేక మంది మరణించారు. వారందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళ కారణం తెలియకుండా వాళ్ళందరూ కూడా మరణించినటువంటి పరిస్థితులు. ఇప్పటికైనా అధికారులు కానీ, అధికార పక్ష నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రజలు క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా మంచినీటి సరఫరా మీద ఎటువంటి ప్రణాళిక లేనటువంటి, ఆలోచన లేకుండా కమిషనర్ గారు అలాగే మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. దాదాపు గుంటూరు నగరంలో 600 మంది డయేరియా వల్ల జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితులు. ఒక స్పెషల్ వార్డు పెట్టారు, కానీ బయటికి జనాలకు చెప్పలేకపోతా ఉన్నారు. ఇది డయేరియా వల్ల మీరందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు ఇవి శవ రాజకీయాలు, శవాల మీద వీరు రాజకీయాలు చేస్తారని చెప్పి ప్రతిపక్ష పార్టీలను దుమ్మెత్తి పోసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి మీకు బాధ్యత లేదా అని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారిని, అలాగే కమిషనర్ గారిని, శాసనసభ్యుడికి ఉన్నటువంటి ముస్తఫాని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటే మీరు ఎందుకని చౌకబారు విమర్శలు చేస్తా కూర్చోన్నారో ఒక్కసారి గుంటూరు నగర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చనిపోయినప్పుడు కూడా మీకు మనసు చలించదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చనిపోయినటువంటి పద్మ అనే కుటుంబాన్ని ఎందుకు మీరు పరామర్శించలేదో ఒక్కసారి శాసనసభ్యుడు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ ఒక్క రూపాయి ఆర్థిక సహాయం చేయలేరా? మీ మీటింగ్లో అయితే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. మంచినీళ్ల బాటిళ్ల కోసం కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టుకుంటాడు. కానీ పేద ప్రజలకు మంచినీళ్లు కల్పించేటువంటి సౌకర్యాల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేరా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. గుంటూరు నగరంలో చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా, డయేరియా బారిన పడి చనిపోయినటువంటి ప్రతి ఒక్క హత్య కూడా ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా మేము భావిస్తా ఉన్నాం. ఒక బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు తక్షణమే ఎవరైతే అధికారులు దీనికి కారణమైనారో అటువంటి అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. వెంటనే ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి క్రమంలో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఈరోజు నేను విన్నాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ఉన్నటువంటి దీన పరిస్థితి మీద స్పందించలేవా జగన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మాటికి రివ్యూలు పెట్టుకుంటా ఉన్నారు. ప్రజలకు ఎక్కడ క్షేత్రస్థాయిలో ఒకసారి పర్యటన చేయండి. శాసనసభ్యుడు ఏమైపోయాడు ముస్తఫా గారు? ప్రజలకు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతావు? ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు, మంచినీళ్ల కోసం ఆహాకారాలు పెడతా ఉన్నారు. ఎవరు పట్టించుకునేటువంటి నాదుడు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాడతాం. ప్రజలకు రావాల్సినటువంటి ప్రతి హక్కును కల్పించేటువంటి విధంగా ఎటువంటి వారినైనా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి గుంటూరు నగర ప్రజలకు చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. రాబోయేటువంటి 10 రోజుల పాటు మంచినీటిని వేడి చేసుకొని తాగండి. ఎవరికైనా మంచినీళ్ళు అవసరం అయితే మీరు నా ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి. మంచినీటి సరఫరా చేయించేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.